తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం కురవడంతో జలాశయాలని నిండుకుండను తలపిస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అంటూ పలు జిల్లాలకు ఇప్పటికే రెడ్, ఆరెంజ్ అలాగే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దంటున్న వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్తో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కురుస్తున్న వర్షాలకు సంబంధించి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు పలు అలర్ట్లను అయితే జారీ చేయడం జరిగింది. అసలు ఈ అలర్ట్లు ఇంకా ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది, అంతేకాకుండా హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఏ విధంగా ఉందనేది వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్, గత 2 రోజులుగా చూసుకున్నట్లయితే కొన్ని ప్రాంతాల్లో, కొన్ని జిల్లాల్లోనైతే భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ ప్రాంతాలలో ఏ విధంగా ఉండనుంది, అంతేకాకుండా కొన్ని ఏరియాస్లోనైతే ఇప్పటికే ఎల్లో అలర్ట్ అనేది జారీ చేశారు, ఇంకొన్ని ప్లేసెస్లోనైతే రెడ్ అలర్ట్ ఉంది. ఇది ఎంతవరకు కొనసాగే అవకాశాలు ఉంది సార్? మనకి మొన్న 26వ తారీఖు నాడు వాయు బంగాళాఖాతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడటం జరిగింది. అది నిన్నటికి మరింత ఇంటెన్సిఫై అయ్యి తీవ్రమైన అల్పపీడనంగా మారింది. తీవ్రమైన అల్పపీడనంగా మారి నిన్నంతా కూడా అదే ప్రాంతంలో కొనసాగింది. అయితే దీనికి సంబంధించినటువంటి ఉపరితల చక్రవాత ఆవర్తనం అంటాం, అంటే అప్పర్ ఎయిర్లో దాని తాలూకు సైక్లోనిక్ సర్క్యులేషన్ ఉంటుంది. ఆ సర్క్యులేషన్ మనకి నైరుతి దిక్కులో వాలి ఉంది. వీటన్నిటి వల్ల ఏమైందంటే మనకి కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ మాయిశ్చర్ విండ్స్, అంటే తేమగాళ్ళ యొక్క సంగమం, ఇటు మనకి అరేబియన్ సముద్రం నుంచి వేగంగా బంగాళాఖాతంలో అల్పపీడనం వైపుకి తేమగాళ్ళు వీస్తుంటాయి. అదే సమయంలో మనకి బంగాళాఖాతంలో అల్పపీడనం దగ్గర ఈ లో ప్రెషర్ దగ్గర నుంచి యాంటీ క్లాక్ వైజ్లో విండ్స్ తిరుగుతూ మాయిశ్చర్ విండ్స్ అనేవి అవి కూడా ల్యాండ్ మీదకి రావడం జరుగుతుంది. ఈ 2 తేమగాళ్ళు కూడా ఇంచుమించుగా మనకి సెంట్రల్ తెలంగాణలో కాన్ఫ్లుయెన్స్ అంటే సంగమం కలిసిపోయినందువల్ల ఆ ప్రాంతంలో మనకి ఒక 30 నుంచి 40 గంటలు పైబడి కంటిన్యూస్ క్లౌడింగ్, కంటిన్యూస్ వర్షపాతం కొనసాగడం వల్ల మనకి ఇంచుమించు కామారెడ్డి జిల్లాలో ఒక 48 గంటల్లో 65 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డ్ అయింది. నైబరింగ్ మెదక్, సంగారెడ్డి, అలాగే నిజామాబాదు, సిద్దిపేట ఈ జిల్లాలన్నింటిలో కూడా ఇంచుమించు 20 నుంచి 30 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డ్ అయ్యి ఈ ప్రాంతం అంతా కూడా అత్యధిక భారీ వర్షం అనేది ఈ ప్రాంతంలో నిన్న రికార్డ్ అవ్వడం జరిగిందండి. మీరు నార్మల్గా ఇవన్నీ కూడా కలర్స్ తోటి ఇంటిమేట్ చేస్తూ ఉంటారు, ఎక్కడెక్కడ ఎంత వర్షపాతం. అవి మేఘావృతమై ఉన్న ప్రాంతాలను అలా గుర్తిస్తారా, లేకపోతే వర్షం ఎన్ని సెంటీమీటర్లు అనేది చూసి అప్పుడు రెడ్ అలర్ట్ అనేది జారీ చేస్తారా? లేదండి, మనకి ఇప్పుడు బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఉంది అన్నప్పుడు దాని యొక్క ప్రభావం ఏ ప్రాంతం మీద ఉంటుంది, ఏ ప్రాంతం మీద ఎంత ఎక్కువ ఉంటుంది, దాన్ని బట్టి ఒక జిల్లాలో అతి భారీ వర్షం పడే అవకాశం, అత్యంత భారీ వర్షపాతం పడే అవకాశం ఉంటే ఆ జిల్లాకి మనం రెడ్ అలర్ట్ ఇవ్వడం జరుగుతుంది. భారీ వర్షం ఉన్న జిల్లాలకి ఎల్లో అలర్ట్, అతి భారీ వర్షం అంటే ఆరెంజ్ అలర్ట్. ఈ రకంగా మనం ముందు విశ్లేషణ చేసుకున్నాక ఆ అలర్ట్లు అనేది పంపించడం జరుగుతుంది. అయితే అది ఆ రకంగా మనం అనుకున్నట్టుగా జరుగుతుందా లేదా అన్నది మనం తర్వాత రాడార్ స్క్రీన్ మీద చూడగలుగుతాం. నిన్న చూసుకున్నట్లయితే దాదాపుగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా వర్షపాతం అనేది కొంతవరకు నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఇక్కడ మనం చూస్తున్నాం వినాయక చవితి అనేది పండగ ఒకటి జరుగుతుంది. సో ఈ ప్రాంతాలలో ప్రజలు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? మనకి హైదరాబాద్ మీద కొంచెం అంత మరీ తీవ్రమైన ఎఫెక్ట్ ఏమీ లేదండి. ఇది ఏంటంటే మనకి క్లౌడీనెస్ ఉండి నిన్న చూసుకున్నట్టయితే 3 నుంచి 5 సెంటీమీటర్ల వరకు కొన్ని ప్రాంతాల్లో రెయిన్ పట్టమును, చాలా ప్రాంతాల్లో లైట్ రెయిన్, డ్రిజిల్ కొనసాగింది. ఈరోజు కూడా అలాగే క్లౌడీనెస్ కొనసాగి లైట్ రెయిన్, డ్రిజిల్ చాలా ప్రాంతాల్లో కొనసాగుతుంది. అయితే ఈరోజు సాయంత్రం 1-2 ప్రాంతాల్లో కొంచెం ఇంటెన్స్ స్పెల్స్, అంటే అరౌండ్ 5 to 7 సెంటీమీటర్స్ 1-2 ప్రాంతాల్లో పడే అవకాశం ఉంది. రేపటి నుంచి ఈ అల్పపీడనం ఆల్రెడీ ఈరోజు తీరాన్ని దాటి బలహీనపడింది. సో రేపటి నుంచి దీని ప్రభావం మరింతగా తగ్గిపోతుంది. కాబట్టి క్లౌడీనెస్ కంటిన్యూ అయ్యి కొంచెం లైట్ రెయిన్, డ్రిజిల్ మటుకే ఉండే అవకాశం ఉంది. సార్, ఇంకా ఈ రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ ఎన్ని రోజులు కొనసాగే అవకాశాలు ఉన్నాయి? రానున్న రోజుల్లో ఏ విధంగా ఉండనుంది? రెడ్ అలర్ట్ మనం ఈ ఒక రోజుకి ఇంకా క్లౌడ్ మాస్ ఆ ప్రాంతంలో ఉంది. ప్లస్ మనకి ఈ అప్పర్ ఎయిర్లో కాన్ఫ్లుయెన్స్ అనేది కనబడుతుంది. కాబట్టి ఈ 4 జిల్లాలకి కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల్ ఈ రోజు వరకు మటుకు రెడ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. నార్త్ తెలంగాణలోని మిగిలిన అన్ని జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్, అలాగే సెంట్రల్ జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ పెట్టడం జరిగింది. రేపటికి ప్రభావం బాగా తగ్గిపోతుంది. కాబట్టి రేపు చూసుకున్నట్టయితే మనం నార్త్ తెలంగాణలోని ఓన్లీ 5-6 జిల్లాలకి ఎల్లో అలర్ట్ పెట్టాము. ఎల్లో అలర్ట్ అంటే 5 నుంచి 12 సెంటీమీటర్ల లోపు ఈ ప్రాంతంలో రికార్డ్ అయ్యే అవకాశం ఉంటుంది.
సో మనం ఇక్కడ చూస్తున్నాము. సో వర్షపాతం ఏ విధంగా నమోదవనుంది, అంతేకాకుండా ఇప్పటి వరకు ఏ ఏ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ అలాగే రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది, ఈ రోజంతా ఏ విధంగా కొనసాగనుంది అనే విషయాలతో పాటు ప్రజలు ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలనే విషయాలు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవి ప్రస్తుతం ఇక్కడ ఉన్న అప్డేట్.